హలో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఆలయం ఎంతో మహిమ కలిగిన బోయకొండ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో ఉంది. ఈ ఆలయం పుంగనూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలోనూ, మదనపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, 2 రోడ్డు మార్గం. ఈ ఆలయానికి కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆది మంగళవారాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వెంట మేకపోతు లేక పొట్టేలను తీసుకొచ్చి అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొండ కింద రూములు అద్దెకి తీసుకుని అక్కడే వంట చేసుకొని బంధుమిత్రులతో అక్కడే భోంచేసి సాయంత్రం తీరికగా ఇంటికి వెళ్తారు. ఇక్కడ స్థల పురాణం ఏమిటంటే, పూర్వం గోల్కొండను నవాబులు పరిపాలించే కాలంలో వారు ఇతర రాజ్యాలపై దండెత్తి తమ రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని కొంతమంది పాలేగాళ్ళని ఓడించుకుంటూ పుంగనూరు వైపుకు తమ సైన్యాన్ని మళ్లించారు. అలా పుంగనూరు వైపు వస్తున్న నవాబు సైన్యాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివసించే బోయల, ఏకిల గూడెలలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలు బలాత్కారానికి గురయ్యారు. పౌరుషంతో ఎదురుదిరిగిన ఎంతోమంది మరణించారు. అలాగే నవాబు సేన కూడా చాలామంది మరణించారు. గోల్కొండ నుంచి మరలా అధిక సంఖ్యలో సైన్యం వచ్చింది. ఇది తెలుసుకున్న బోయవారు భయంతో కొండగుట్టకు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారు. వాళ్ళ బాధను తెలుసుకున్న అమ్మవారు కొండపై గోల్కొండ సైన్యాన్ని ఖడ్గంతో హతమార్చింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతి గుండ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి. ఇక్కడే రణం జరిగింది కాబట్టి రణబేరి గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఇది రణబేరి గంగమ్మ గుడి. గోల్కొండ సైన్యాన్ని హతమార్చిన అమ్మవారిని శాంతింపజేయడానికి ఒక మేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండమని ప్రార్థించారు. వారి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ వెలిశారు. దీనికి సాక్ష్యంగా ఇప్పటికీ కొండపై అమ్మవారు నరికిన రాతి గుండును మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమ్మవారి పుష్ప మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి తలపై 3 పుష్పములను పెట్టి భక్తుణ్ణి ఏదైనా కోరిక కోరుకోమని చెప్తారు. అమ్మవారి తలపై నుంచి కుడివైపు ఉన్న పుష్పం కిందికి పడినట్లయితే భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఎడమవైపు ఉన్న పుష్పం కిందికి పడినట్లయితే భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరదు. మధ్యలో ఉన్న పుష్పం కిందికి పడినట్లయితే
నిదానంగా ఆ కోరిక నెరవేరుతుంది అని అర్థం. ఇది అమ్మవారి ప్రధాన ఆలయం. ఇక్కడ కోనేరులో ఉన్న నీటిని రంగు నీళ్ళ రూపంలో బాటిళ్లలో నింపి తీర్థంలా ఇస్తారు. ఆ నీటిని తాగితే కొన్ని రోగాలు నయమవుతాయని, పంట పొలాలపై చెల్లితే పంటలకు చీడ తెగలు రావని భక్తుల విశ్వాసం. ఇది మూలస్థాన గంగమ్మ ఆలయం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.